అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మనం క్రీస్తు పునాది తెలుసుకోపోతున్నామండి. క్రీస్తు పునాది, ఈ పునాది ఎవరికి ఇచ్చారన్నది మనం తెలుసుకుందాం. బైబిల్లో రోమపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ఉంది. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడెను బడి ఉన్నవి. అవును. కాబట్టి అధికారమును దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించుచు వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటున్నారు. పై అధికారులు అంటండి. పై అధికారులు మనకి ఎవరండి? భూ సంబంధమైన జ్ఞానంగా మీరు ఆలోచించొద్దండి. పై అధికారులు అంటే అపోస్తులు, పౌలులు, శీలలు. పై అధికారులు అంటే ఎవరండమ్మా? అవునండి, పరిశుద్ధాత్ముడు ద్వారాగా బైబిల్ రాయింపబడ్డది. అవునండి. మీరు ఒకవేళ ఈ వాక్యం నాయకులకు ఉపయోగించుకుంటారేమో, కానీ నేను మిమ్మల్ని ఏమన్నా నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఇలా ప్రేరేపించాడు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. పై అధికారులు అపోస్తులు, పౌలులు, శీలలు. అవునండి, వారే సంఘ మొదట పెద్దలు. యెరూషలేములో ఏర్పరచబడిన తల్లి సంఘం, వారి ద్వారాగానే వీళ్ళందరూ అపోస్తులు, పౌలు, శీలలు అందరూ మరి ఎవరికి ఇచ్చారు? రోమా పత్రిక నుంచి యోధా పత్రిక వరకు ఏ సంఘాలు అయితే ఉన్నాయో, ఏ పత్రికలు అయితే రాశారో వీళ్ళందరూ పై అధికారులండి. మీకు అర్థమవుతుందండి? అవునండి. అందుకని వారికి మనం ఏం చేయాలండి? లోబడాలంట. లోబడకపోతే ఏమవుతుందండి? ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని నియమములు ఎదిరించేవాడు ఏంటి? తమ మీదకే తమ శిక్షను తెచ్చుకుంటున్నాడని క్లియర్గా 13:2 చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయం 2లో ఆయన శిక్ష ఏంటి? తమ మీద శిక్ష తెచ్చుకుంటున్నారు అని చెప్తున్నాడు. మత్తయి సువార్తకి వెళ్దామండి అమ్మ. 16వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడనై క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచితేనే కాని నరులు నీకు బయలుపరచలేదు. అవును కదండి. ఎవరండి ఈయన? యేసుక్రీస్తు గారు దేవుణ్ణి కుమారుడండి. ఎవరండి అనండి? అవునండి, అవునండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకమయందుకు ఆయన పంపించాడు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రతి వాడు పాపముతో నశింపగా నిత్యజీవం పొందటానికి యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడే ఈ క్రీస్తు గారిని పంపించాడు. అర్థమవుతుందండి? అవునండి. అందుకనే దేవుణ్ణి కుమారుడు అని, జీవం కలిగిన దేవుడు కుమారుడు అని ఇక్కడ ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? సీమోని గారు, పేతురు గారు ఏండి స్టేట్మెంట్ ఇచ్చారు కదండి. ఒకసారి చూడండి 16వ అధ్యాయం 18వ వచనం. మరియు పేతురు, ఈ బండ మీద నా సంఘము కట్టుదు, ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్తున్నాను. పాతాళం లోకములో వెళ్ళటానికి పాపం చేసిన వారే వెళ్తారు. పాపము క్రీస్తులో కడగబడిన వారు వెళ్ళే అవకాశం లేదు. అయితే మన ప్రార్థనలు ఎలా చేయాలి? మళ్ళీ చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలిగిన గాక. సంఘం అంతా కూడికిని, అయ్యా ఇదిగో ఈ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘం అంతా కూడికిని, అయ్యా ఈ సహోదరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. పరలోకములో ఉన్న గొప్ప దేవ, ఈ సహోదరికి బాధ ఏంటి, ఈ కుటుంబానికి బాధ ఏంటి, ఈ కుటుంబానికి కావలసిన మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏమిటి అని మనం
పరలోకపు తండ్రిని అడిగితే నిజంగా ఆయన ఇస్తానికి రెడీగా ఉన్నాడు. పాతాళ లోకానికి వెళ్ళిపోయే జారిపోయే వారిని ఏం చేస్తాడు ఆయన? ఆ అగ్నిలో నుండి లేవనెత్తి ఆయన ఏం చేస్తాడు? ఒక్కరినైనా కుటుంబంలో రక్షిస్తాడు. ఆ ఒక్కరిని బట్టి ఆ కుటుంబం అంతా దీపింపబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. సంఘానికి తాళపు చెవులు ఇచ్చాడు అనండి. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు గారి ద్వారాగా సంఘానికి తాళపు చెవులు ఇచ్చాడు. పరలోకంలో ఏది బంధిస్తామో భూలోకంలో అది బంధింపబడుతుంది, భూమి మీద ఏది బంధిస్తామో పరలోకంలో అది బంధింపబడుతుంది అని క్లియర్గా ఆయన చెప్తున్నాడు. ఒకసారి 9 చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19 చూడండి. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకము యందును బంధింపబడును, భూలోకము యందు దేనిని విప్పుదువో అది పరలోకము యందును ఇప్పబడినని అతనితో చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి చూసారా, ఏ సమస్య అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, ఏ బాధ అయినా సరే మనం ఏం చేయాలండి? సంఘం అంతా కూడికిని ప్రార్థన చేస్తే ఏం చేస్తానంటున్నాడండి? ఆయన సాయం చేస్తాడంట. అవును, నీ సమస్యల్ని ఆయన ఏం చేస్తాడు? ఆయన బంధించి నిన్ను ఏం చేస్తాడు? ఆయన దీవిస్తాడన్నమాట, దీవిస్తాడు. ఒకవేళ ఎలాంటి మరణకరమైన బాధల్లో ఉన్నావా, ఎలాంటి ఇబ్బందికరమైన సమస్యలతో ఉన్నావా, నువ్వు ఎలాంటి ప్రాబ్రాల్లో ఇరుక్కుపోయి ఉన్నావా? అవును, 2-3 కూడున్న చోట ఏకేపించి సంఘమంతా ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఆయన పరలోకంలో బంధిస్తాడంట. భూమి మీద నువ్వేది ఇప్పుతావో అది పరలోకంలో కట్ట ఇప్పబడుతుంది. ఏంటంటే నోడు త్వరగా మాట్లాడటమే దూతల వాయువులు మనల్ని ఏం చేస్తాయి? పరిచారకులు ఏం చేస్తారండి? దేవుడి దగ్గరికి చేరవేస్తాయి. మన ప్రార్థనలను పట్టుకెళ్ళి ఆయన సన్నిధిలో పెడతాయి. అప్పుడు మనకి ప్రతిఫలము వస్తుంది, ప్రతిఫలం వస్తుంది. అందుకని ఒకసారి చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచూ కనిపెడుతుంది. అవును, నువ్వు దేవుడు కుమారుడు అయితే, నువ్వు దేవుడు కుమార్తె అయితే, నిజంగా యేసుక్రీస్తు గారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆ కొకృతి ఏం చేస్తుందండి? వాయువులు. మన అన్యజనులు ఏమంటారండి? మనం ఒకప్పుడు అన్యజనులమే. ఏమంటాం మనం? పంచభూతములు అంటాం. కానీ దేవుణ్ణి కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగిలిన ఆశతో తేరి చూస్తుందంటండి. సృష్టి కనిపెడుతుందంటే దేవుడి కుమారులు ఎవరు భూమి మీద, వీళ్ళ ప్రార్థన పరలోకానికి తీసుకెళ్ళాలి. అవును, ఈ కుటుంబానికి వచ్చిన సమస్యల గురించి నేనేం చేయాలి? తండ్రికి అప్పచెప్పాలి. కనిపెడుతుందంటండి. దేవుడి కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు కొకృతి ఏం చేస్తుందండి? కనిపెడుతుంది. ఎక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయా, ఎక్కడ తన పిల్లలు మొరపెడుతున్నారు, ఎక్కడ వారి సమస్యలు విరుక్కుపోయి ఇలా మొరపెడుతున్నారని ఆయన కనిపెట్టి ఆయన సన్నిధికి చేస్తే, మరి కీర్తన గ్రంథంలో నుండి చక్కగా ఒక మాట చెప్పాడండి, తీయొద్దు కానండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతలు కావులుగా ఉండి వారిని రక్షిస్తాయని ఆయన క్లియర్గా చెప్పాడు. అంతేకాదండి, లోకా సువార్తల కట్ట ఆయన 2:10-11 2వ అధ్యాయం 10-11 అక్కడ 13 అలా వచనములు చదువుకుంటే కింద ఏమంటాడు ఆయన? తనకిష్టలేని పిల్లలకు భూమి మీద సమాధానము కలుగునుగాక సర్వోన్నతుడైన స్థలములో. చూసారా, సర్వోన్నతుడైన స్థలం అంటే ఏంటి? 2-3 ఎక్కడ కూడుకుంటే అక్కడ ప్రార్థన, దేవుడి సన్నిధి. అదే సర్వోన్నతుడైన స్థలములో తనకిష్టలైన పిల్లలకు భూమి మీద సమాధానం వస్తుంది. సర్వోన్నతుడైన స్థలం అంటే 2-3 కూడికనే తన నామములో మనం ప్రార్థించిందే సర్వోన్నతుడైన స్థలం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కాబట్టి మనకి సమాధానం ఇస్తాడంటండి. చూసారా, చక్కగా ఆయన మనకి ధైర్యం పరుచుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీ సంఘస్థులకు రాసిన 1వ పత్రిక 3:10 చూడండి. కొరింథీలో ఉన్న సంఘస్థులకు రాసిన 1వ పత్రిక చూడండి 3:10. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పునే నేను
నిర్మాణకుని వలె చదవండి అమ్మా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను శిల్పకానుకుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దేని మీద ఎలా కట్టుచున్నాడో ప్రతివాడు దాని మీద ఎలాగా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవునికి మహిమ కలిగిన గాక. అవునండి, పేతురు ఈ బండ మీద నా సంఘము కట్టిదవని ఆయన ఇందాక మనం చదువుకున్నామండి. అంటే పేతురు గారికి ఏమిచ్చాడు యేసుక్రీస్తు గారు? అమ్మా, సంఘం కట్టబోయని అర్హత ఇచ్చాడు అనమాట అండి. అయితే క్రీస్తు అన్న బండ మీద మన సంఘం కట్టాలి. ఎక్కడ కట్టాలండి? క్రీస్తు అన్న సంఘం అంటే క్రీస్తు అన్న బండ మీద మన సంఘం కట్టాలి. అవును, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిపింపబడినప్పుడు ఆ బండను కొట్టబోయా మోసే గారు అంటే ఆయన ఏం చేశారు? కొట్టారు. అయితే 10వ అధ్యాయం మొదటి వచనం కానీ చదివితే అక్కడ 4-5 వచనములు మీరు క్లియర్గా చదివితే ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. అవును అవును, అంటే పగటాల మేఘస్తంభము, రాత్రివేళ అగ్ని స్తంభము. పరిశుద్ధాత్ముడు ఏం చేశారు? వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆహారము వాళ్ళు ఆహారం అంటే మరి మన్నా కురిపించాడు కదా దేవుడు. సరే అండి, మన వర్తమానంలోకి వచ్చేయండి. మీకు యేసుక్రీస్తు గారిని జ్ఞాపం చేయడానికి నేను ఇక్కడ ఏమంటున్నాడు ఆయన పౌలు గారు చక్కగా చెప్పాడు కదా, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పునే నేను నిర్మాణం వలె, చదవండి ఒకసారి ఇక్కడ, శిల్పు వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద ఎట్టు కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలెను. ఒకసారి చూడండి 3:11 చూడండి, 3వ అధ్యాయం 11. మరియు ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి, వేయబడినదే తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఈ పునాది ఎవరండి? అవును కదండి. అప్పుడు ఏ సంఘం అన్నా కట్టాలన్నా ఎవరి మీద కట్టాలి? పేతురు గారి మీద కట్టాలా? యేసుక్రీస్తు అన్న బండ మీద కట్టాలండి. అపోస్తులందరూ, పౌలు శీలలందరూ యేసుక్రీస్తు అన్న బండ మీదే సంఘాలు కట్టుకుంటూ వచ్చారు. అంటే రోమపత్రిక నుంచి యోధా పత్రిక వరకు. అంటే మనము ఇప్పుడు అలా ఏం చేయాలి? తరబిది తీసుకున్న తర్వాత, దేవుడు పిలిచిన తర్వాత, దేవుడు సేవకు పిలిచిన తర్వాత మనం ఎలా కట్టాలి? క్రీస్తు అన్న బండ మీద మన సంఘం కట్టాలి. కడితేనే అప్పుడు మన పరలోకానికి. అందుకని ఇలాంటి గొప్ప భాగ్యము మనము పోగొట్టుకోవద్దు. మరి ఇంకొక వాక్యం చదువుకుందామండి, ఒకసారి చూడండి. క్రీస్తు మీద కట్టిన వారు ఎలా ఉంటుంది? యోహాను సువార్త 4వ అధ్యాయం 21 అండి. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము యందు ఈ పర్వతము మీద మీరు యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపారు, నా మాట నమ్ముము అన్నాడు ఆయన. నా మాట నమ్ముము. 23 చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 23. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, ఇది ఇప్పుడే వచ్చి ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. 24 అండి, 4:24 యోహాను సువార్త. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనూ ఆరాధింపవలెను. క్రీస్తు బండ మీద ఉన్నవారు ఇలాగ ఆరాధించాలండి. క్రీస్తు అన్న బండ మీద మన సంఘం కట్టినప్పుడు ఈ రకంగా ఆరాధించాలంటండి. ఆరాధిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఒకసారి చూడండి, కీర్తన గ్రంథంలోకి వెళ్దామండి. 23వ అధ్యాయం 7వ వచనం చూడండి అమ్మా. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతల కావులుగా ఉండి వారిని రక్షించెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు గారు పేతురుకి ఒక సంఘం చెప్పాడు. ఆ సంఘం ఏంటంటే మనం ఇప్పుడు చదువుకున్నాం కదండి, క్రీస్తు అన్న బండ మీద మనము సంఘం కట్టాలి. అలా సంఘం కడితేనే ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తేనే పరదేశికి పరలోకానికి మనము చేర్చబడతామని నేను మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్పానంటే మీరు ఇంకా సత్యాన్ని తెలుసుకుంటారని. తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు.
ఆజ్ఞ ఇచ్చినప్పుడు అమ్మ మనం అలా ఆరాధిస్తేనే దేవుడు సంతోషము, మన ప్రార్థనలో ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు అనమాట. ఒకసారి కీర్తన గ్రంథంలోకి వెళ్తా చూడండి, 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుగా ఉండి వారిని రక్షించెను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా అంటే ఉత్తముడని రుచి చూసుకోవాలంటండి. రుచి అంటే మనం తింటే తెలుస్తుంది, కానీ వాక్యం పరిశోధించి చదువుకుని తెలుసుకుంటే ఆ క్రమములేంటో మనకి తెలుస్తాయి. దూతలు పరిచారికులు ఏమి పనిచేస్తారు అన్నది మనకి తెలుస్తాయి. అంటే అంతేకాదు, మనం యెహోవాని ఆశ్రయించిన వాడు నరుడు ఏంటి? ధన్యుడు. ధన్యుడు. ఎవరిని ఆశ్రయించాలి? మనుషులను ఆశ్రయించాలండి. మనుషులు ప్రార్థనలు నేర్చుకోవాలండి. అలా నేర్చుకుంటే దేవదూతలు నీ ప్రార్థనలు పట్టుకెళ్ళవండి, అసలు పరదేశికి వెళ్ళం. అందుకని ఏంటంటే బైబిల్లో భక్తులు ఎలా ప్రార్థన చేశారు, బైబిల్లో మనం ఏ రకంగా యేసుక్రీస్తు గారు ఆజ్ఞ ఇచ్చారో అయ్యా మనం నేర్చుకుని ప్రార్థన చేస్తే మనకి ధన్యులం అవుతామండి. ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. రుచి అంటే మనం అన్నీ తింటాం, వాక్యాన్ని ఎందుకు తినాలి. ఇంకొక చోట చూడండి, చూడండి, లోకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం అండి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయో, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయో, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండు. దేవదూతలు స్తోత్రములు చేస్తున్నాయి, గానము చేస్తున్నాయి. సంఘానికి ఏం కావాలండి? సమాధానం కావాలి. ప్రతి కుటుంబానికి ఏం కావాలండి? సమాధానం కావాలి. ఓ సహోదరికి ఏం కావాలండి? సమాధానం కావాలి. అంటే మనము భక్తులు చేసిన యేసుక్రీస్తు గారు నేర్పిన ప్రార్థనలు అపోస్తలు పౌలులు అందరూ చేశారు. వాళ్ళలో అపోస్తలు పౌలులు అందరూ సంఘానికి అప్పగించారు. అప్పగించిన ప్రార్థనలు బైబిల్ ప్రకారంగా మనకి పొందుపరిచి మనకి ఇచ్చారు. ఈ ప్రార్థనలు మనం నేర్చుకోవాలి, ఈ ప్రార్థనలు మనము చేయాలి. చేస్తే అప్పుడు ఏం కలుగుతుంది? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయో, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయించుండు. దూతలు స్తుతిస్తున్నాయి, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి ప్రార్థనలు మనం నేర్చుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిల ఆశతో తేరుచుచ్చు కనిపెడుతుంది. అవునండి, కనిపెడుతుంది. సృష్టి కనిపెడుతుంది అంటే పంచిపోతములని మనం ఒకప్పుడు అనేవాళ్ళు, అన్ని జనులు ఇప్పుడు అలాగంటారు పంచిపోతములని. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది? సృష్టి యావర్తు ఏం చేస్తుందండి? తేరుచూచుచు మిగిలిన ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచుందంటండి. ఏం కనిపెడుతుంది? దేవుడిని కుమారుల ప్రత్యక్షత కొరకు. అవునండి, దేవుడు కుమారుల ప్రత్యక్షత కొరకు. అంటే యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞాపేకరం మీరు ప్రార్థన చేస్తున్నారా? మీరు పరదేశికి వెళ్ళటానికి ఖాయం. యేసుక్రీస్తు ద్వారాగా మీరు ప్రార్థన శిశువులు నేర్చుకున్నారు, అదే ప్రార్థన సంఘానికి నేర్పారు, అదే ప్రార్థన మనం నేర్చుకుంటున్నాం. అలాగైతేనే మన ఇంటికి సమాధానం, మన గృహానికి సమాధానం, మనకే సమాధానం వస్తుంది. మరి అంతేకాని తప్ప మనుషులు నేర్పిన ప్రార్థనలు కాదండి. యేసుక్రీస్తుకి ప్రార్థన చేయకండి, మతిలేని పనులు చేయకండి, బుర్ర తక్కువ పనులు చేయకండి, పరిశుద్ధాత్ముడికి ప్రార్థన చేయకండి. యేసుక్రీస్తు గారిని గణపరచాలి, పరిశుద్ధాత్ముడిని గణపరచాలి. అంతేకాని తప్ప ఈ అపోస్తలులు పౌలులు ఎవరు చేశారండి అలాగా? నాకు ఫోన్ చేయండి, మీకు బోలని నేను పంపిస్తాను మీకు వాట్సాప్కి. అంతేకాదు సంఘాలకి ఏ ప్రార్థనలు అయితే నేర్పారో వాళ్ళు అయ్యా ప్రార్థనలు పత్రికల్లో ఉన్నాయి, పత్రికల్లో చాలా ఉన్నాయి. అవి నేర్చుకుని మనం ప్రార్థన చేయాలి. అంతేకాని తప్ప తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా రాలేదు, పరిశుద్ధాత్ముడుగా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడిగా రాలేదు. ఆయనకి కొడుకు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడును ఉన్నాడు అన్నమాట. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు ఆయన. అంతేకాదు ఎబ్రీ పత్రికలు అంటున్నాడు ఆయన, నేడే నేను ఈయన కని ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు క్లియర్గా. కీర్తన గ్రంథంలో గట్ట ఆయన క్లియర్గా రాశాడు, ఈయన నా కుమారుడని. అందుకని ఏంటంటే అబ్బా నాన్న తండ్రి అని తన మొర్రపెట్టి కుమారుని ఆత్మ మన హృదయంలో పంపుతున్నాడని గల్తీల పత్రికలో
క్లియర్గా రాయబడ్డది. అందుకని ఏంటంటే అండి, మనం తండ్రి అయిన దేవుని స్తుతించాలి. యేసుక్రీస్తుకి ప్రార్థన చేసి ఏసునామలు అడుగుతున్నానండి అని అనకూడదండి, చాలా తప్పండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు ఇంతవరకు మీరు ఓపికగా ఉన్నందుకు తల వచ్చినట్టు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, కృపాసత్య సంపన్నుడా, స్తుతులకు అర్హుడా, యోగ్యుడా, స్తోత్రార్హుడా, నీవు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు తండ్రి. నీవు సజీవులకే దేవుడు, మృతులకే దేవుడు కాదు తండ్రి. ఓ దేవా, మనుషులు నేర్పిన ప్రార్థనలో మేము నేర్చుకోకూడదు. సంఘాలు అయితే ఎలా ప్రార్థించినాయో ఆ ప్రార్థనలు మేము నేర్చుకోవాలి తండ్రి. కార్యం చేయండి దేవా. నశించిపోతున్న ఆత్మలు దేవా, ఇదిగోనైనా ప్రభా, అయా అలాంటి వారిని మీరు రక్షించుకోండి దేవా. క్రీస్తు బండ మీద ఉండి ఆరాధించాలి, క్రీస్తు బండ మీద ఉండి కట్టబడాలి, క్రీస్తు బండ మీద ఉండి నడిపింపబడాలి తండ్రి. కార్యం చేయండి దేవా. ఓ దేవా, ఇదిగోనైనా ఈ వాక్యాలు ఎవరైతే విన్నారో వారందరూ దేవా, ఇదిగోనైనా ప్రభా, శాంతి సమాధానం కలగటానికి దేవా, క్రీస్తులో సత్యసాక్షులుగా ఉండడానికి మీ కృప అనుగ్రహించండి. యేసు క్రీస్తుకు దేవా సత్యసాక్షులుగా ఉండే కృపను ఉండి దేవా. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. క్రీస్తునామలి ప్రార్థనలు మీకు సమర్పించుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి. దేవునికి మహిమ కలిగిన కాకండి. గత కాలంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను సద్వినియోగం చేసుకుంటూ ఒక సువార్థికుడిగా, పత్రిక సేవకుగా ఉండి భార్య పిల్లలను పోషించుకుంటూ ఆ జీవన పోరాటంలో నేను కొనసాగుతున్నానండి, దేవుడిని కృపను బట్టి. అలాగా సాగుతుండగా దేవుడు నాకు మరి మెయిన్ రోడ్డు పక్కనే నూతనమైన స్థలాన్ని, గవర్నమెంట్ స్థలంలో ఒక గజం ఇచ్చాడండి. ఇస్తే అక్కడ ఒక రేకుల షెడ్ నిర్మించి ఆరాధనలు జరిపించుకునే వాళ్ళమండి 2018లోను. అయితే టీజీఎం నాయకులు గట్ట వచ్చి ఆ మందిరాన్ని మరి ఓపెన్ చేయడానికి వారు వచ్చారు. మరి అలాగా కొనసాగుతుండగా దేవుడు గణపరచబడ్డాడండి. ఆరాధనలు జరిగేవి, మీటింగ్స్ అలాగా చాలా జరుగుతుండగా మరి 2023లో అండి మెయిన్ రోడ్లు పెంచడం మరి మా గ్రామంలో జరిగిందండి. అయ్యా మరి ఇలా సంఘటన నేను మరి బావులిక్ గారిని ఆలోచిస్తే నూతనమైన స్థలానికి ఏదన్నా మీరు అవకాశం చూడండి అని అన్నారు. అలాగే ఆ మందిరం ఖాళీ చేసి మేము ఇంటి యొద్దే ఆరాధనలు జరిపించుకుంటున్నామండి. మరి ఇలా జరుగుతుండగా దేవుడు నూతన స్థలానికి కృప చూపించారండి. నూతన స్థలానికి కృప చూపించారు. 102 గజాలు చూపించారండి. ఇది పట్టా భూమి దస్తవాదులతో మనకి దేవుడు ఇచ్చాడు, కొనుక్కోవడం జరిగిందండి. దేవుడు కృపను బట్టి ఆ స్థలంలోనే మందిరం మేము కట్టాలనుకుంటున్నామండి. మరి ఇప్పటికే మేము సంవత్సరంన్నర నుంచి సుమారు సంవత్సరంన్నర నుంచి అండి ఇంటి దగ్గరే ఆరాధనలు జరిపించుకుంటున్నామండి. మరి మిమ్మల్ని సంప్రదించాలని దేవుడు ప్రేరేపతో నేను మీ ముందుకు వచ్చాను. మీకు ప్రేరేపిస్తే అండి మీరు మాకు కాల్ చేసి మీరు మాతో మాట్లాడొచ్చండి. అలాగే కింద మరి నెంబర్లు ఇవ్వటం జరిగింది, మీరు చూడొచ్చు. ఈ స్థలం అవసరమైతే మీరే ఇక్కడికి రావచ్చండి, ఈ సైట్లోకి రావచ్చు. ఈ స్థలంలోనికి హై స్కూల్కి ఇరగారం హై స్కూల్కి 6 మైళ్ళ దూరంలో ఉందండి. ఇది ఊరి చివర. ఎవరికి ప్రాబ్లం లేదు, చక్కగా ఆరాధన జరగటానికి దేవుడు ఇచ్చిన అవకాశం అండి. మమ్మల్ని కాల్ చేయండి, నేను మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో మేము మాట్లాడతాను. మీకు నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇంకో విషయం అండి, మరి బావులిక్ గారు ఆ స్థలంలోకి వచ్చి వారు ప్రార్థించడం గట్రా జరిగిందండి. మరి బావులిక్ గారు ప్రార్థించారు ఆ స్థలంలోకి వచ్చి. దేవుడు నూతనమైన స్థలం, మంచి స్థలం ఇచ్చారు. ఏం భయపడకండి, ఏం పర్లేదు, దేవుడే చూసుకుంటాడు అన్నిని. మందిరం గట్రా కట్టడానికి దేవుడే కృపక్షేపం చేస్తాడు, ఆయనే కృప చూపిస్తారని ఆయన స్థలంలో ఉండి ప్రార్థించడం జరిగిందండి. మరి అవకాశం ఇచ్చినందుకు మేము ఇలాగా తెలియజేసుకున్నాను. మీ కుటుంబీకుల కొరకు ఎవరైతే మీరు ఈ స్థలం గురించి ముందుకు వస్తారో పరలోకంలో జీవగంధంలో మరి సొంకుమయందు రాయబడతాయని మలాకి 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నదో ఆ ప్రకారంగానే నేనును మీరు నాకు పరిచయం అవును వారి గురించి, మీ కుటుంబీకుల గురించి, మీ పిల్లల గురించి, మీ మనవళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థించడం నాకు అవకాశం వస్తుంది, అవకాశం ఉంటుంది. మరి అలాగే మీరు మీ ఫ్యామిలీ నాకు పరిచయం అవటానికి దేవుడు నాకు అనుమతిస్తే నాకు ఇంత గొప్ప భాగ్యం వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ఆమేన్.
ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. పాప శాపములో నీకు దూరముగా గడిపాను నేనెంతో కాలం, నరక పాత్రుడనై నీదు ఉగ్రతకు గురి అయితే నేనెంతో కాలం. ప్రేమించావు, నన్ను క్షమించావు, ప్రాణమునిచ్చి నాకై బలి అయినావు. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే.